ఇక బంగారం, వెండి కొనాలా? అమ్మాలా? ఇదే పెద్ద చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. గత కొంతకాలంగా చూస్తే గనక బంగారం, వెండి ధరలు క్రమేపీ తగ్గుతూ ఉన్నాయి. ఒక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఇవాళ భారీ కరెక్షన్ 5,000కు పైన బంగారం ధరల్లో మార్పొచ్చింది. 24 క్యారెట్స్ ఒకసారి చూసుకుందాం. ఇవాళ ఒక్కరోజే 6,000 వరకు తగ్గిన పరిస్థితి. ఒక గ్రాము మీద అంటే 1,40,000కు చేరుకుంది. 24 క్యారెట్ 10 గ్రామ్స్ ధర. ఇక 22 క్యారెట్స్ విషయానికి వస్తే ఈ ఒక్కరోజే రూ. 5,450 తగ్గింది పర్ గ్రామ్. అంటే ఓవరాల్‌గా చూసుకుంటే ఆహ్, 1,28,035కు చేరుకుంది. 10 గ్రామ్స్ 22 క్యారెట్ గోల్డ్. ఇక సిల్వర్ విషయానికొస్తే సిల్వర్ రూ. 20,000 తగ్గింది. 2,30,000కు చేరుకున్న పరిస్థితి. సో, అంటే అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్న సమయంలో ఖచ్చితంగా గోల్డ్, వెండి ధరలు పెరగడాన్ని మనం చూసాం. కానీ ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. వెండి, బంగారం ధరలు డౌన్ అవుతూ ఉన్నాయి. ఒక కన్‌ఫ్యూజన్, ఒక డైలమా కొనాలా? అమ్మాలా? ఏం చేయాలి? అనే దాని మీద మీ అంచనా ఏంటి? యెస్ అండి. ఇప్పుడు యుద్ధం మొదలైన తర్వాత బంగారం రేటు తగ్గుతుంది. ఇది తాత్కాలికమే. మళ్ళా పెరుగుతుంది అని నేను చాలా సార్లు సందర్భాల్లో చెప్పడం జరిగింది. తర్వాత బంగారం కొనడానికి కూడా ఒక అద్భుతమైన సమయం వస్తది. ఈ యుద్ధం జరిగేటప్పుడు యుద్ధం ఆగకుండానే వస్తదని చెప్పాను. కానీ ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. అందుకే మళ్ళా నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు బంగారం రేట్లు, ఇప్పుడు జియో పొలిటికల్ సిట్యుయేషన్ చాలా చాలా కేయాటిక్‌గా ఉంది. చాలా గందరగోళమైన పరిస్థితి. ఇప్పుడు ఇరాన్, అమెరికా యుద్ధం ఇప్పుడే ఆగే పరిస్థితి లేదు. కానీ తొందరలో అది ఎండ్ అవ్వబోతుంది. ఎక్కువ కాలం ఎంత తారాస్థాయికెళ్ళినా ఆ యుద్ధం మాత్రం సుదీర్ఘంగా కొనసాగదు. కాకపోతే కొన్ని వారాల్లో అది ఎండ్ అవ్వబోతుంది. ఏ క్షణంలో కూడా సడన్‌గా సీజ్ ఫైర్ ప్రకటించేసి యుద్ధ విరమణ జరిగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇండియా కూడా మీడియేటింగ్‌లోకి వెళ్ళింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి బంగారం, వెండి ఇప్పటికి కూడా మనకేంటంటే 2025లో చూస్తే 66% బంగారం విలువ పెరిగింది. 130 నుంచి 150% వెండి రేటు పెరగడం మనం చూస్తున్నాం. కానీ 2011, 2008 తర్వాత అతిపెద్ద తగ్గుదల బంగారంలో ఇప్పుడు కనపడుతుందన్నమాట. 1,45,000 దగ్గర బంగారం ఉంటే 2,30,000 దగ్గర వెండి ఉంది. మరి ఈ రేటు ఏంటంటే ఈ రేటు ఇప్పుడు మనం చూస్తున్న అతి తక్కువ రేట్ అని చెప్పొచ్చు. పాతకాలాలు అంతా వదిలేస్తే ఇప్పుడున్న రేటే తక్కువ. ఇంకా యుద్ధం ఇంకో వారం అయితే 100% ఉంటుంది. బంగారంలో కాస్త తగ్గుదల ఇంకొక 10, 15,000, 20,000 తగ్గినా ఆశ్చర్యం లేదు బంగారంలో. సరే వెండి కూడా 2,00,000కి అంటే బంగారం 1,10,000 దగ్గరికి 1,25,000 దగ్గరికి వస్తుందండి. తర్వాత వెండి కూడా 2,00,000 దగ్గరికి రావచ్చు. కానీ ఈ లోపు మాత్రం యుద్ధం 100% ఆగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మాత్రం బంగారంలో పెరుగుదల, వెండిలో పెరుగుదల మనం కళ్ళు మూసి కన్ను తెరిచేటప్పటికే పెరిగిపోతూ ఉంటాయి. చాలా విపరీతంగా పెరిగిపోతాయి. కొన్ని అంచనాల ప్రకారం ఇప్పుడు గోల్డ్‌మ్యాన్ సాచ్ అని చాలామంది ఎక్స్పర్ట్స్ నుంచి కూడా చాలా ఎన్నో రిపోర్ట్లు నేను పరిశీలించడం జరిగింది. తర్వాత స్టాక్ మార్కెట్లు, ఇప్పుడు తర్వాత యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్, యుఎస్ డాలరు సంబంధించి యుఎస్ డాలర్తో పోలిస్తే ఇటు రూపాయి, తర్వాత యువాన్ ఒకటి, యెన్ ఒకటి, తర్వాత యూరో కరెన్సీల యొక్క ఇవేంటంటే పెరుగుతున్నాయి. అంటే డాలరు అక్కడ ఏదంటే బలపడుతుంది. వడ్డీ రేట్లు కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి. డాలర్ బలపడడం వల్ల బంగారంలో డిమాండ్ తగ్గింది. ఇప్పుడు కూడా డాలరు ఈ బంగారం రేట్ అనేది ఎక్కువ అవినాభావ సంబంధాలు ఉంటాయి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అనమాట. కాబట్టి ఇవన్నీ పరిశీలించిన తర్వాత బంగారం రేటు ఇంకా కాస్త తగ్గిద్ది. కాబట్టి బంగారం, వెండి కొనే సమయం మనకి ఆసన్నమయ్యింది అని అయితే నేను చెప్పదలిసాను. ఇదే ఈరోజు చెప్పవలసిన అతిపెద్ద విషయం అనమాట. అంటే బంగారం, వెండి కొనదలిసిన వాళ్ళు ఇంకా చరిత్రలో ఎంతకంటే తక్కువ రేటు దగ్గర ఇంకెప్పుడూ కొనలేరు. ఎందుకంటే యుద్ధం అంతమైన తర్వాత డాలర్ విలువ పడిపోతుంది, వడ్డీ రేట్లు వాళ్ళు తగ్గిస్తారు, తర్వాత రూపీ వీటి విలువ కూడా కాస్త తగ్గుతుంది. ఎందుకంటే హైలీ డిస్టర్బెన్స్ రాబోతుంది అనమాట. ఒక రెసిషనల్ సిచ్యువేషన్ రాబోతుంది. ఆ ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ప్రపంచానంతా ఒక్కసారి చుట్టుముట్టేస్తుంది. అది 2008లో ఆర్థిక సంక్షోభం, 1929 నాటి ఆర్థిక సంక్షోభం. ఈరోజే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఒక హెచ్చరిక చేసింది కూడా. అదేంటి, 1973 నాటి ఆయిల్ షాక్ మళ్ళీ రాబోతుంది. అతిపెద్ద చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ షాక్ అంటండి. ఆయిల్ షాక్ వస్తే పరిస్థితి మనకు తెలుసు. అప్పుడు కరెన్సీలకి విలువ ఉండదు. ఎంతసేపు ఈ ప్రెషియస్ మెటల్స్ అయిన బంగారం, వెండి దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి బంగారం, వెండి రేట్లు కొన్ని వందల రెట్లు పెరిగినా ఆశ్చర్యం లేదనమాట. అంత విస్తృత అంటే ఆ టైంలో వీక్లీ చూస్తే 100 రెట్లు, కానీ బంగారం 3 రెట్లు, వెండి 3-4 రెట్లు పెరగవచ్చు అనమాట 1-2 సంవత్సరాల్లో. కాబట్టి చరిత్రలోనే అతి తక్కువ రేటు మన కాలంలో మనం ఇప్పుడు చూస్తున్నాం.
ఇది ఇంకా కొంచెం తగ్గిద్ది. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం టు బై ది గోల్డ్, దిస్ ఈజ్ ద రైట్ టైం టు బై ది సిల్వర్ అండి. అందరూ సిద్ధం కాండి. ఇంకొక యుద్ధం తగ్గుతుంది అనే సమయంలో మీరు ఎంత తక్కువ ఉంటే అంత కొనేసేయండి. దిస్ ఇస్ ద రైట్ టైం టు బై ది గోల్డ్ అనమాట. కొనగలిగిన వాళ్ళు కొనేసుకోవాలి ఎంత తక్కువైన సందర్భంలో. మ్యాక్సిమం ఫిజికల్ గోల్డే, అది కూడా ఆభరణాలు కాదు, కడ్డీల రూపంలో కొనడానికి ట్రై చేయండి. ఈటీఎఫ్లో ఎవరైనా పెట్టుబడి పెడితే ఇది కూడా మంచి సమయమే. కానీ చైనా కూడా అక్కడ చాలా విపత్కర, చాలా జాగ్రత్తగా బంగారం కొంటుందని తెలుస్తుంది. కాబట్టి రేటు విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మంచి సమయం. ఈ సమయం చెప్పడానికి నేను ఈరోజు మాట్లాడుతున్న మంచి సమయం గోల్డ్ సిల్వర్ కొనడం. రైట్. చిన్న సవరణ ఇక్కడ, నేను 10 గ్రామ్స్కి అని అన్నాను. 10 గ్రామ్స్కి కాదు, 1 గ్రామ్కి 595 రూపీస్ 24 క్యారెట్ తగ్గింది. 22 క్యారెట్ గోల్డ్ అయితే 1 గ్రామ్కి 545, అంటే 10 గ్రామ్స్కి 5450 రూపీస్ తగ్గి 1,28,035 రూపాయలు ఈ షో జరిగే సమయానికి ఇప్పుడున్న 22 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర. ఇక 24 క్యారెట్ విషయానికి వస్తే 1 గ్రాముకి 595 రూపాయలు తగ్గింది. అంటే ఓవరాల్గా 10 గ్రామ్స్కి 5,950 రూపాయలు తగ్గి ప్రజెంట్ ఇప్పుడు ఈ షో జరిగే సమయానికి 1,40,000కు చేరుకుంది. సో ఇది చిన్న సవరణ.